సవాంగ్ గారండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఛార్జ్ తీసుకున్నటువంటి డీజీపీ గారు. ఉమ్, 2019 జూన్లో ఛార్జ్ తీసుకున్నారు. 2020 మార్చి 12వ తారీఖున డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని హైకోర్టు కోర్టుకు పిలిపించి సిఆర్పిసి సెక్షన్ ఏంటి చదువు ఒకసారి అని చెప్పి చదివించారు. ఉమ్, మన దేశంలో గతంలో ఏ డీజీపీని కూడా ఇంత ఘోరంగా అవమానం జరగలేదు. ఉమ్, ఇంత ఘోరంగా కోర్టుకు పిలిపించి ఒక క్రిమినల్ కోడ్ ప్రొసీజర్ ఎట్లా ఉంటది చదువు అని చెప్పి చదివించారు జడ్జి గారు ఉమ్, టీజీపీ తోటి. సో అక్కడ నుంచి ప్రారంభించుకుంటే పవన్ గారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఎప్పుడూ రిప్రజెంట్ చేయలేదు అని అన్నారు. నేను మీ పీసీఆర్కి ఒక ఫోటో పంపించానండి, తర్వాత ప్లే చేయండి, నాకు చెప్తాను. అయితే ఒకసారి ఆ ఫోటో తర్వాత వేయండి, ఫోటో వేయండి, చూస్తున్నారు. రైట్, ఫోటో యా, వేసినాం. 5 ఉన్నారు అందులో. నలుగురు. అవును, అంటే మీతో మీరేమన్నారంటే పాటు ఇంకొక వ్యక్తి ఎవరు? డీజీపీ మాజీ. అవునండి. ఉమ్, సో ఆ తర్వాత ఇదే డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అమరావతి పర్యటనకి వెళ్తే ఆయన బస్సు మీద రాళ్ళు వేస్తే మేము అనుకున్నాం వాళ్ళని ఎవరినో పట్టేసుకుంటారు, డీజీపీ గారు వేసేస్తారు, ఇక అయిపోయిందని అనుకున్నాం. ఇప్పుడు ఈ ఫోటో ప్లే అవుతుంది ఏంటంటే పవన్ గారు, ఉమ్, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఉమ్, మన స్టేట్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక విషయమై మా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ వరరామయ్య గారు, అలాగే ఎక్స్ మినిస్టర్ దేవినేని ఉమా గారితో కలిసి మేము ముఖేష్ కుమార్ మీనా గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఉమ్, ఇంతవరకు డీజీపీ గారు అపోజిషన్ పార్టీ అయినటువంటి మాకు ఎట్లాంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఉమ్, మా పార్టీ నుండి ఎవరెళ్ళినా కానీ ఒక్కసారి కూడా ఒక్కళ్ళని కూడా కలవలేదు ఈ డీజీపీ గారు. ఉమ్, మా మహిళా అధ్యక్షురాలు అనితా గారు వెళ్తే డీజీపీ గేట్ దగ్గర ఆపేశారు, డీజీపీ ఆఫీస్ గేట్ దగ్గర. ఆ తర్వాత మా పార్టీలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు వెళ్తే కూడా డీజీపీ గారు కలవలేదు అని ముఖేష్ కుమార్ మీనా గారికి మేము ఒక కంప్లైంట్ చేస్తే ఆయన అప్పటికప్పుడు డీజీపీ గారికి కాల్ చేసి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు ఎందుకు కలవలేదు అని చెప్పి అడిగిన తర్వాత అప్పుడు డీజీపీ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ ఫోటోకున్న విశిష్టత ఏంటంటే అండి, ఉమ్, 2019 నుండి 24 వరకు తెలుగుదేశం పార్టీ అపోజిషన్ లో ఉంటే 2021లోనో 22లోనో బిగినింగ్ లోనే డీసీపీ అయ్యారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఉమ్, ఓన్లీ మా నలుగురిని తప్ప, ఆ ఫోటోలో ఉంది వరరామయ్య గారు, దేవినేని ఉమా గారు, నేను, మా పార్టీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు అఖిల్ గారు, మా నలుగురిని తప్ప ఎవరిని డీజీపీ గారు కలవలా. ఆయన డీజీపీగా ఉన్న టర్మ్ లో ఉమ్, మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. గేటు బయట పెట్టేసి మమ్మల్ని లాఠీ చార్జ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి డీజీపీ గారిని కలవటానికి వెళ్తే. ఉమ్. సో వీళ్ళు ఇక పోలీస్ వ్యవస్థల గురించి వీళ్ళు మరి మాట్లాడాలి. ఇప్పుడు కలుస్తున్నారు కదా, ఇవి అంబటి ఎంతమంది, మొన్న ఎంతమంది అవును వెళ్ళారు? సార్, ఇప్పుడు పోలీసులు ఇండిపెండెంట్ గా పనిచేస్తా ఉన్నారంటానికి అదొక ఉదాహరణ సార్. ఎంతమంది వెళ్ళారు అప్పుడు మొన్న? ఇప్పుడు హరీష్ కుమార్ ఇప్పుడు ఒక 50-60 మంది వెళ్ళి కలిశారు మన డీజీపీ గారిని. ఉమ్, ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒక ఇంటిమేషన్ వస్తుంది, మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నామని ఇంటిమేషన్ వస్తుంది. ఉమ్, ఆయన ఫ్రీగా ఉంటే సరే ఈ టైంకి వస్తున్నాను కలవండి అని చెప్పేస్తారు. ఉమ్, అది గత ప్రభుత్వంలో ఎలా ఉండేదండి? ఉమ్, ఆ గత ప్రభుత్వంలో ఈ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మా పార్టీ ఆఫీస్ నుండి కానీ మా నాయకుల నుంచి కానీ మెసేజ్ వెళ్తే ఉమ్, ఆ మెసేజ్ వెంటనే నేరుగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికో లేదంటే ఇంకో మంత్రికో ఇంకొక ఆయన ఉన్నాడు తలసిల రఘురామ్కో వీళ్ళకి వెళ్ళేది. వీళ్ళు కలవద్దు అని చెప్పి ప్రతిసారి ఆపుకుంటా వస్తే మేము ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనా గారి ఆదేశాలతో వెళ్ళి డీజీపీని కలిసినటువంటి సందర్భం ఆ రోజు. ఉమ్, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు వెళ్తే కలవనటువంటి డీజీపీ. సార్ అంతెందుకు సార్, ఇప్పుడు ఒక్క విషయం చెప్పుకుందాం. ఆ గత ప్రభుత్వంలో చేసినటువంటి సిఐడి చీఫ్లు ఇద్దరు, సునీల్ కుమార్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఎక్కడున్నారు సార్ ఈరోజు? దేవర్ సస్పెండెడ్. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ ఎక్కడున్నాడు సార్ ఈరోజు? పిఎస్ఆర్ ఆంజనేయులు లెక్క పెడతా ఉన్నాడు. ఉమ్, తర్వాత ఒక ఎస్పీ మరి ఆయన ఏమనుకున్నాడో ఏమో, మరి ఆయన ఈ పోలీస్ జాబ్ నాకు ఫిట్ అవ్వదు అనుకున్నాడో ఏమో, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ హిమ్. అతను వెళ్ళిపోయాడు కాబట్టి మరి తప్పు తెలుసుకుని వెళ్ళిపోయాడో లేదంటే ఇంకా నా చేత ఇంకా ఎందుకని అసలు ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఒక ఎస్పీ వెళ్ళిపోయాడు. ఇద్దరు ఐపీఎస్లు, ఇద్దరు సీనియర్ ఐపీఎస్లు, కాంతిరాణా టాటా కావచ్చు అండ్ ఆల్సో ఈయన విశాల్ గున్ని. విశాల్ గున్ని కావచ్చు, కేసులు ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు. వాళ్ళే చెప్పారు ఇందాక మాజీ పోలీస్ అధికారి షేక్ సాగర్ షావలి గారు చెప్పినట్లు, ఆయనే చెప్పాడు నన్ను ఐజీ అండ్ ఆల్సో డీజీ అడిషనల్ డీజీ చెప్తేనే నేను ఇలా అరెస్ట్ చేసుకొచ్చానని విశాల్ గున్ని గారు చెప్పినటువంటి సందర్భం. ఉమ్, అన్ని పనులన్నీ పోలీసు వాళ్ళతో చేయించి ఒక విజయారావు గారు అండి ఐపీఎస్ గుంటూరు ఎస్పీగా చేసేవాడు, ఆ తర్వాత నెల్లూరు ఎస్పీగా చేసి ఒక కానిస్టేబుల్ చెప్పాల్సినటువంటి మాటలు కానిస్టేబుల్ కూడా సిగ్గుపడతాడు ఆ మాటలు చెప్పడానికి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అది ఆయన ఎవరు, ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఫైల్స్
దొంగలు ఎత్తుకుపోయారా కుక్కలు ఎత్తుకుపోయినా ఏదో ఆయన చెప్పుకొచ్చాడు. దొంగలు ఆ? దొంగలు దొంగలు ఎత్తుకుపోయారట ఆ ఫైల్స్. కుక్కలు ఎమ్మడబడుతుంటే ఆ దొంగ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడంట. ఆయనే ఒక కనిపించాడు. ఐపీఎస్ చెప్పే మాట్లాడి ఆయన ఫైల్ కనిపిస్తేనే తెచ్చాడు. కాదు, ఆయనవే. బీరువా తెరిచింది. తెలుస్తుంది బీరువా అక్కడ ఆ ఒక్క బీరువానే తెరిచింది. కాకాని ఫైల్ మాత్రమే కనిపించింది నాకు. ఆ ఫైల్స్ మాత్రమే కనిపిస్తే తీసుకొచ్చాడట. ఉమ్. అసలు పోలీసులు అనే వాళ్ళని ఉద్యోగం చేయనిచ్చారా సార్ వీళ్ళు? పేరుని నాని, ముఖ్యంగా ఈ రోజు మొరుగుతున్నటువంటి సార్ పేరు ఒక్క మాట అడుగుతాను సార్, ఎక్కడైనా కానీ పోలీసులు బ్యాడ్జ్లు పెట్టుకొని పనిచేశారా మొత్తం 5 సంవత్సరాలు? లేవు కదా సార్, ఎక్కడ నేమ్ ప్లేట్స్ లేవు, ఎక్కడా కూడా లేవు నేమ్ ప్లేట్స్. సార్ నాదే ఒక ఉదాహరణ చెప్తాను. 2022 జూన్ 20వ తారీఖున మా నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు పొన్నూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఆయన ఒక కార్యక్రమంలో ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పెదకాకాని మండలం అనమర్లపూడి గ్రామంలో అక్రమ గ్రావెల్ జరుగుతూ ఉందని చెప్పి ఒక పిలుపునిస్తే మేము అక్కడికి వెళ్తే నన్ను కార్నర్ చేసి నా చేతి మీద దాడి చేసి నన్ను గాయపరిచినటువంటి పరిస్థితి. నేను సర్జరీ చేయించుకుని 3 నెలలు బెడ్ రెస్ట్ లో ఉండాల్సి వచ్చింది. ఇంకొక విషయం చెప్తాను సార్ మీకు. గోరంట్ల మాధవ్ అనేవాడు పోలీసులుగా ఉండేవాడు. అతను ఎంపీ అయ్యాడు. హిందూపూర్ ప్రజల దురదృష్టవశాత్తు ఎంపీ అయ్యాడు. ఎంపీ అయి చైరాన్ చండాలాలన్నీ చేసి ఒక కులం మీదకి ఇంకా సిగ్గెందుకు చెప్పి అవన్నీ కమ్మ కులస్తులైన బండారు వంశీకృష్ణ, చింతకాయల విజయ్ ఈ పని చేశాడని చెప్పి ఆయన ఫోటోలు మేము మార్పు చేశామని చెప్పాడు. ఆయన ఎదవ పనులు చేసి మార్పు చేశామని చెప్తే దానికి అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి మా కోసం వేటాడాడు, మేము ఎక్కడున్నామో పట్టుకోవాలనేసి.